నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడంటే ఫ్రెండ్స్, ఏ ఇబ్బందికరమైన తెగులు మీకు రాకుండా నేను మిమ్మల్ని రక్షిస్తా అని చెబుతున్నాడు. అయితే దేవుడు రక్షిస్తాడే అని అనుకోకూడదు. దేవుడు ఆయన చిత్తానుసారంగా మనం ఆయన ఎడలో నడుస్తూ ఉంటే ఆయనకి ఇష్టమైతే ఆయన ఏ ఇబ్బంది లేకుండా కాపాడుతాడు. మనం ఏం ప్రార్థన చేయకుండా ఏం చేయకుండా దేవుడే కాపాడుతాడు అంటే దేవుడు కాపాడు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడి ఉంటే ఆయన మన చుట్టూ ఆయన కంచి ఉంచుతాడు. యోగు మీద ఉంచినట్లు ఆయన కంచి ఉంచితే సాతాను మన మీద అటాక్ చేయలేడు. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనం క్షేమంగా కాపాడుతాడు. అయితే దేవుడు కాపాడుతాడు అని చెప్పి మనం మూర్ఖంగా వెళ్ళకూడదు. మనం మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏ నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎన్నో ఇబ్బందికరమైన నాశనకరమైన తెగుళ్ళు మరి ఇప్పుడు ప్రస్తుతం బయట ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఏ ఇబ్బంది లేకుండా కాపాడుతాడు. ఒకవేళ ఆ నాశనకరమైన తెగులతో ఇబ్బంది పడుతున్నట్లయితే మరి దేవుడిని ప్రార్థించండి, దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఒకవేళ ఎవరైనా అప్పుడు కూడా ఇబ్బంది పడతా ఉంటే వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా దేవుడిని ప్రార్థించినట్లయితే దేవుడు గొప్పవాడు, దేవుడు కార్యాలు జరిగిస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరి ఈరోజు దేవుని వాగ్దానం ఇది. మరి దేవుడి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోక దేవా, యేసయ్యా, దేవానైనా ఈ వాగ్దానం వినేవారు దేవానైనా నీకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నట్లు నీ కృప చూపించు. దేవాలైనా వారి చుట్టూ దేవాలైనా నీ అగ్నిపర కంచిన వేయి దేవా. అయినా వారిని క్షేమంగా కాపాడు. అలాంటి వారు తప్పుడుగా దేవానైనా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకుండా దేవానైనా యేసయ్యా జాగ్రత్తలు తీసుకొని దేవానైనా యేసయ్యా నీకు ఇష్టానుసారంగా బ్రతుకువారిలాగా నీ కృప చూపించు. దేవానైనా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా అన్ని జనులు నిన్ను నమ్ముకున్న వారు నిన్ను నమ్ముకుని వారు ఉంటే దేవానైనా వారు నిన్ను నమ్ముకున్నట్లు నిజదేవుని నిన్ను తెలుసుకున్నట్లు నీ కృప చూపించు, నీ కార్యాన్ని జరిగించు. దేవానైనా వీడియో చూస్తున్న వారిలో ఎవరికి ఏ ఆపద, ఏ కష్టం, ఏ ఇబ్బందులు రాకుండా క్షేమంగా కాపాడు. దేవానైనా యేసయ్యా వాళ్ళ పాడి పంటలు అన్నిటిని ఆశీర్వదించి అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాను. నీ కార్యాలు జరిగించమని దేవానైనా నీవే నీ కృప చూపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు మా పరమ తండ్రి. ది ఫ్రెండ్స్, మరి ఈరోజు దేవుని వాగ్దానం మరి దేవునికి ఇష్టానుసారంగా మరి ఏ ఇబ్బంది పడకుండా మరి దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే ఏ రోగం మన పెద్దకు రాదు. ఎందుకంటే దేవుడు అగ్నిపర కంచి ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అయితే మనం కూడా జాగ్రత్తలు తీసుకుంటుంటే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా దేవుడిని నమ్ముకోకపోతే యేసు ప్రభు వారిని నమ్ముకోండి. ఆయన గొప్ప దేవుడు. ఆయన మన పాపాల కోసం 2000 సంవత్సరాల క్రితం కలవరి గిరిలో ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఆ రక్తంతో మనం గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశిస్తూ మనందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.